హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఆపరేషన్ అన్‌డెడ్' ఇదొక థాయ్ జాంబీ వార్ యాక్షన్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో హిందీ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. బట్ సాడ్‌లీ తెలుగులో అయితే లేదు. బట్ జాంబీ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ లేకుండా కూడా చూసేయొచ్చు. అర్థం చేసుకోవడానికి అంత పెద్ద ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు. రన్ టైమ్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్‌లీ నేను ఇప్పటి వరకు చాలా జాంబీ మూవీస్ చూసాను. కానీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ జాంబీ మూవీ నేను ఇప్పటి వరకు చూడలేదు. జాంబీ జానర్‌లోనే ఇలాంటి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చాలా యూనిక్‌గా అనిపించింది. ఇక జాంబీ మూవీ అన్నాక వయలెన్స్ చాలా ఉంటుంది. అదంతా ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 1941 వరల్డ్ వార్ 2 టైమ్‌లో జరుగుతుంది. జపాన్ థాయిలాండ్ మీద వార్ చేస్తున్నప్పుడు జపనీస్ ఆర్మీ తయారు చేసిన ఒక కెమికల్ వెపన్ వల్ల సోల్జర్స్ అంతా డెడ్లీ జాంబీస్‌గా చేంజ్ అయిపోతూ ఉంటారు. ఈ జాంబీ అవుట్‌బ్రేక్ ఎంత డేంజరస్‌గా ఉంటుందంటే మనుషులని జాంబీగా కన్వర్ట్ చేయడం కంటే డైరెక్ట్‌గా మనుషులని తినేస్తూ ఉంటారు. సో ఇలాంటి డెడ్లీ డేంజరస్ జాంబీస్ నుంచి మనుషులు ఎలా సర్వైవ్ అయ్యారు, థాయిలాండ్ అండ్ జపాన్ సోల్జర్స్ వీళ్ళని ఎలా ఆపారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఇఫ్ మీకు జాంబీ జానర్ ఇష్టమైతే డెఫినెట్‌లీ ఈ మూవీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే గోర్, బ్లడ్, ఇంటెన్స్ యాక్షన్, బ్రూటల్ వయలెన్స్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే మంచి టైమ్ పాస్ మూవీ అనిపించింది గైస్. జాంబీ గెటప్స్ కానీ, లొకేషన్స్ కానీ అన్నీ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. జాంబీగా యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే జాంబీ అవుట్‌బ్రేక్‌కి తీసుకున్న సెటప్ చాలా యూనిక్‌గా ఉంది. కానీ మూవీలో ఏ ఒక్క క్యారెక్టర్ కూడా కనెక్టింగ్‌గా లేదు గైస్. లైక్ ఇఫ్ మీరు ద బెస్ట్ జాంబీ మూవీ అయిన 'ట్రైన్ టు బుసాన్' మూవీ చూసుంటే అందులో మనం హీరోకి అండ్ తన డాటర్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం కదా! వాళ్ళు ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని కోరుకుంటాం కదా! అలాంటి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ ఈ మూవీలో అస్సలు లేదు. జస్ట్ జాంబీ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ చూడాలి. స్టోరీని ఎక్కువగా పట్టించుకోమనుకుంటే డెఫినెట్‌లీ ఈ మూవీ బాగా ఎంజాయ్ చేస్తారు. లొకేషన్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎన్ ఇంటెన్స్ జాంబీ మూవీ విచ్ విల్ ఎంటర్‌టైన్ ద టార్గెట్ ఆడియన్స్. సో ఇది గైస్ 'ఆపరేషన్ అన్‌డెడ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.